This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. Munduga headlines. అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభలు, ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రజాప్రతినిధులు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. వాహనదారులకు పలు సూచనలు చేసిన ఐజీపీ. కొండగట్టు అంజన్న సేవలో ప్రముఖులు, స్వామివారికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు. ఇక వార్తల్లోని వివరాలు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. స్థానిక అవసరాల కోసమే ధర్మపురిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో జగిత్యాల జిల్లా కొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి కౌంటర్ ఇచ్చారు. గత యాసంగి సీజన్లో జగిత్యాల జిల్లాలో 80,000 మంది రైతుల నుంచి 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 436 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 417 సెంటర్లలో కొనుగోలు పూర్తయినట్టు చెప్పారు. జిల్లాలో జరిగిన వడ్ల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరగని అవినీతి ఆయన పార్టీ మారగానే జరిగిందా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి గారి యొక్క ధాన్యం సేకరణ చేసినటువంటి ట్రక్ షీట్ ఇది. వారు మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారి మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీనికి నిర్వచనం అంటున్నది. మళ్ళీ ఏమంటాడు, ఇసుక గురించి మాట్లాడతాడు. అదనిపిస్తుంది మాకు. ఇసుక గురించి ఇసుకకు మాకేమైనా సంబంధం అండి? ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం అనుకుంటే బాగుంటుంది. ఈరోజు కూడా కొప్పరీశ్వర్ గారు, జీవన్ రెడ్డి గారు అంటారు ప్రజాస్వామ్యంతో ప్రజలు ఎన్నుకోబడ్డప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. నేను ఇప్పుడు రాజీనామా పత్రం నిలిచిపోతాను, రిజిగ్నేషన్ పత్రం ఇస్తాను. వాళ్ళు ఏ ఫార్మేట్ ఇవ్వమంటే ఆ ఫార్మేట్ ఇస్తాను. దమ్ము ఉంటే రివ్యూ చేయమనండి. ఇద్దరు జీవన్ రెడ్డి రివ్యూ చేయమనండి, కొప్పరీశ్వర్ రివ్యూ చేయమని. వాళ్ళు రాజకీయంగా శాస్త్రంగా ఏ పోటీ చేయమని చెప్పి వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు చెప్పవాలి.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో జరిగిన వార్డు సభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 11, 24 వార్డుల్లో జరిగిన వార్డు సభలతో పాటు రూరల్ మండలం మల్లారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్షాకాల ముందస్తు చర్యలు, జల సంరక్షణ, వన మహోత్సవం, సురక్షిత త్రాగునీరు, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలతో చర్చించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కుల గణన చేసిన తర్వాత నరేంద్ర మోడీ దిగి వచ్చి దేశంలో జనగణన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు 150 కోట్లతో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, ఆర్డీఓ కేఎస్బి కుమారి, కమిషనర్ లోకేష్, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. అవకాశం దాన్ని చట్టం తయారు చేసుకుంటూ ఈరోజు 42% బీసీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అది అమలు నోచుకొని వచ్చినట్టయితే అనేక మంది పేదలకు ఉన్నతమైన స్థానాలు, విద్యలో ఉన్నతమైన స్థానాలు, ఉద్యోగాలు పడడానికి అవకాశం ఉండేటువంటి మార్గం కూడా ఈరోజు దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే చెప్తాం. ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇతరులకు కులగణన జరగలేదు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ కులగణన వ్యతిరేకమైన 2018లో సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా వేసింది. అలాంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కులగణన కూడా మీ జనాభా లెక్కలతో చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి తెలంగాణలో పేద ప్రజల పక్షాన నిలబడుతూ ఏ విధంగా పరిపాలన సాగించబడుతూ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కటి పథకాలు అంతా ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేసుకున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 6 గ్యారంటీలు నాకు బాగా గుర్తు. 11 వార్డు, 24 వార్డులో కూడా గత ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మేము గెలిస్తే ఇవి చేస్తామని చెప్పని గ్యారంటీ పరంగా ఒక 5 కార్డు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఆయా సభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై జిల్లా కలెక్టర్తో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్ కార్మికులకు తడి, పొడి, చెత్త వేరువేరుగా అందించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత రోజువారీ కార్యకలాపాలపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వాళ్ళకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నిజమైన పేదవాళ్ళు. సో 5,000 కుటుంబాలు, 5,000 ఇక్కడ నల్లగుడ్డ కూడా తిమ్మాపురంలో 300 కుటుంబాలు ఉంటే మనం 3 ఆటోలు అడిగారు. ఇక్కడ 5,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళే అంటారు మా దగ్గరికి ఎందుకు చెత్త మార్గం ఉంది కాబట్టి చెత్త ఎక్కువ కావాలంటే నాకు మార్గం ఉన్నది లేక కాదు. ఆ తడిచెత్త డబ్బులు ఇక్కడ డబ్బులు వేసి తిన్న కాయగూరలో, కోడుగుడు కూరలో, చికెన్ తెచ్చినాక మిగిలిన బొక్కలో, చేపలలో కోడుగుడు కూర దీనికి డబ్బా కాదు. ఆటో వచ్చినప్పుడు అది వేరే ప్లాస్టిక్ కాగితాల డబ్బాలు అసలు ఉంటే ఆస్మాన్ రంగు డబ్బాకి వేసి దానికి ఆస్మాన్ రంగు చూసి అలాగే ఇక జర మన మహిళలకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని అన్నారు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీపీ రమేష్ నాయుడు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగానే ఏటా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో పెద్ద సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీపీ రమేష్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిపి గౌసాలం హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎక్కువ శాతం ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఏటా 25,000 మంది మరణిస్తున్నట్టు చెప్పారు. తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారన్న ఆలోచనతోనే డ్రైవింగ్ చేయాలని సూచించారు. కొన్నిసార్లు మన తప్పు లేకున్నా ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని, కావున డ్రైవింగ్ చేసేవారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 1,50,000 మంది ఈ రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోతున్నారు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే సగటున 10,000 యాక్సిడెంట్స్ అయి దాదాపు 6,000 మంది ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. అనేక ప్రాణాలు కోల్పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తెలుసుకొని బైక్ అయితే ఇద్దరు హెల్మెట్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ పి గీతే ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చిందన్నారు. గడిచిన ఏడాదితో పోల్చుకుంటే సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో 42% రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం సంతోషకరమన్నారు. ఇల్లంతకుంట, వీర్నపల్లి మండలాల్లో 0 ప్రమాదాలు నమోదు కావడం ప్రజల అవగాహనకు నిదర్శనంగా నిలిచిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం వాహనదారులు, యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులు, యువత ప్రజలతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. మెయిన్ రీజన్ ఒక డ్రంక్ డ్రైవ్. ప్రతి ఒక్క 4-వీలర్లో, 2-వీలర్లో, లారీలో డ్రంక్ డ్రైవ్ చేస్తే 100% యాక్సిడెంట్ పాసిబిలిటీ ఉంది. సో మళ్ళీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ప్రతి ఆఫీసర్ మీకు చెప్తున్నాను, ఇది డ్రంక్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్గా హై స్పీడ్, బికాజ్ టర్నింగ్ టైంలో 100% హై స్పీడ్ టైంలో 100% యాక్సిడెంట్ పాసిబిలిటీ ఉంది. సెకండ్, ఈ హై స్పీడ్ కొంచెం ప్రివెంట్ చేయండి. ఈ 2-వీలర్లో ప్రాపర్గా హెల్మెట్ వేర్ చేయండి అండ్ రాంగ్ వే అవాయిడ్ చేయండి. బికాజ్ ఈ సిరిసిల్ల టౌన్లో చూస్తే చిన్న గల్లీ ఉంది, రోడ్ ఉంది. సో చాలా మైనర్ డ్రైవింగ్ కూడా ఇక్కడ నడుస్తుంది. చిన్న బైక్లో, చిన్న స్కూటీలో 3% డ్రైవ్ చేస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్. సో ఇది 3-4. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని నందమూరి, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నార్నే మల్లీశ్వరి హనుమాన్ దీక్ష చేపట్టిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు, స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years.
Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణాలు, గ్రామాలలో జరిగిన వేడుకల్లో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అమ్మవార్లకు బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడు పంటలు బాగా పండాలని, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ వీధుల్లో సాగిన బోనాల ఊరేగింపు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కుల పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గంగమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రావణి అమ్మవారిని దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో బీరప్ప జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీరప్ప వేషధారాలలో కళాకారులు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు బీరప్పను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్, కుర్మ సంఘ కుల సంఘాలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం, తూర్పువాడ, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ అధికారులు, బస్సు ఓనర్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని విధుల నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. బస్సులు నడవకపోవడంతో వివిధ గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా ఈ విషయంపై బస్సుల యజమానులు డ్రైవర్లతో చర్చిస్తున్నట్లు సమాచారం. కొంతమంది సమస్యలు ఉన్నాయని చెప్పినాక ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసినాక నన్ను ఎంక్వైరీ పిలిచినాక నేను పోయినా ఎంక్వైరీ అయింది. వచ్చినాక మేము మళ్ళీ మీరు కంప్లైంట్ చేసిన వ్యక్తి మీద కూడా ఎంక్వైరీ చేసినాక మేము పిలుస్తామని చెప్పి వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకుని పేరు ఆ విషయం మాకు తెలియదు, మాకు చెప్పలేదు. తర్వాత దాన్ని మా దృష్టికి తీసుకురాలేదు. తీసుకురాక ఆల్రెడీ ఆ వ్యక్తిని రిటైర్మెంట్ అయ్యాక రిటైర్మెంట్ అయిపోయిన నాకు డ్యూటీ ఇస్తలేరు. నేను చేసిన తప్పేందంటే ఎవరు చెప్తారు నేను చేసిన
ఫిర్యాదు చేసేందుకే పక్కకు పెట్టిన అంటారు. అంటే మాకు ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేసే హక్కు మాకు లేదా? చేసిన వాళ్ళు అందరూ ఇట్లా పక్కకు పెడతారా? డ్రైవర్ సెల్ ఫోన్ డ్రైవింగ్ లేదంటే ఇంకేదో అయినప్పుడు ఒక లెటర్ పెట్టి మమ్మల్ని పక్కెడితే సరే దానికి సాల్వ్ అనేది 1 నెలలో 2 నెలలో ఉండి దానికి మేము అనుకూలంగా ప్రవర్తిస్తాం కావచ్చు. కానీ ఎలాంటి రీజన్స్ లేకుండా మేడం పకెట్ అన్నారు, ఇంకెవరో పకెట్ అన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతే తప్ప ఈ వివిధ సమస్యలు ఎట్లా అంటే ప్రతి ఒక్క డ్రైవర్కి ఇట్లనే అవుతుంది. ఆ రిపీట్ కావడంతో ఈ రోజు బస్సులు ఆపడం అనేది జరిగింది. దీన్ని ఇప్పుడు ఇవ్వాలనే కాదు, కొన్నిసార్లు మేడం దగ్గరికి పోయినాము, లెటర్లు ఇచ్చినాము, అప్పుడు స్పందించలేకపోతే వాళ్ళ లెటర్ ఇవ్వకుండా కూడా ఆపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ పేరిట కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. 30-40 ఏళ్లుగా సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కాకుండా ఎన్టీపీసీకి చెందిన ధన్వంతరి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. యాజమాన్యం పెట్టిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పీవీసీని రద్దు చేయాలని, మెడికల్ ఫిట్నెస్ రద్దు చేయాలని 2018లో ఎన్టీపీసీ యాజమాన్యం, లేబర్ డిపార్ట్మెంటు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతోటి 12(3) అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి గత వారం రోజులుగా ఎన్టీపీసీలో ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక సమరశీలమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడి పీవీసీని రద్దు చేసి మెడికల్ టెస్ట్ లేదు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వట్లేదు. వెంటనే సీనియర్ కార్మికులకు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలి, ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి తెలుస్తూ ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ కొత్తగా పీవీసీ అనేటువంటి దాంట్లో కానీ మెడికల్ అడ్మిట్ అనేటువంటి దాంట్లో ఇవాళ కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంది. ఈ మెడికల్కు సంబంధించినటువంటిది మాకు అవసరం లేదు, మా మెడికల్ మేము చేసుకుంటాం. మాకు ఈఎస్ఐలో ఈ నెలకు 25 లక్షల రూపాయలు మేము ఈఎస్ఐకి చెల్లిస్తూ ఉన్నాం. కానీ అక్కడే మేము ట్రీట్మెంట్ చేసుకొని మేము సర్టిఫికేట్ తీసుకొస్తామంటే ససేమని అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము మా ఈఎస్ఐ ద్వారా మేము మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము ఇస్తే దాన్ని ఫిట్ చేయాలని చెప్పని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అటునే పీవీసీ అనేటువంటిది కూడా మేము గతంలో ఇచ్చి ఉన్నాం 2018లో. ఇక మేము పీవీసీ అనేటువంటిది మేము తీసుకురాం. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకు పీవీసీ తీసుకురావడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ పాత వాళ్ళకు మాత్రం మేము పీవీసీ తేమనేటువంటి విషయాన్ని తెలుస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజులుగా ఆసుపత్రిలో త్రాగునీరు, టాయిలెట్లలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. సమస్యపై డ్యూటీలో ఉన్న నర్సులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని బాధితులు వాపోయారు. రోగులకు అవసరమైన నీటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ సిబ్బంది ఉపయోగించే కూలర్లలో మాత్రం నీరు అందుబాటులో ఉండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చేసుకున్న తర్వాత మేడం దగ్గరికి నీళ్ళు ఏమంటుంది, నీ ఇష్టం ఉంటే ఉండు, నీళ్ళు లేకపోతే వెళ్ళిపో, నువ్వు రమ్మడం నా ఇష్టం, నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, నువ్వు నన్ను అడుగుతుంది. సరే నన్ను ఇట్లా అంటుంది. కష్టంగా నేను వచ్చి హాస్పిటల్ వచ్చిన, నన్ను ఇంకా పూర్తి తెలియని వాళ్ళు ఇంకెట్లా అంటారు సార్, మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు, 2 సార్లు పోయి అమ్మ అని అడిగిన, మేడం వాటర్లో వేయను, కొత్త నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కు బాగా ఇబ్బంది అవుతుంది, కొంచెం రిక్వెస్ట్ మేడం, నాకు ఆపద ఉండొచ్చు నేను సివిల్ హాస్పిటల్లో, నన్ను కొంచెం అధ్యయనం అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోపా, నువ్వు వెళ్ళిపోతున్నావు. మేము 10 days అవుతుంది వచ్చి, వాటర్ ఆగి నార్మల్గా ఒక బకెట్ మందం 2 రోజులు వచ్చినాయి, కానీ ఇప్పుడు 2 days అవుతుంది అసలు వాటర్ వస్తలేవు. మొత్తానికి 2 days నుంచి మొత్తానికి వస్తలేవు. అంతకుముందు ఒక 1 బకెట్ మందం వచ్చినాయి అంతే, కొన్ని వచ్చినా కానీ నీళ్ళు లేకపోతే కడుతుంది, గలీజ్ ఉందంట. నీళ్ళు తెచ్చిపోసినప్పుడు బాధ్యత అసలు డొల్లి పెట్టాడు ఆయన, లేకపోతే ఎట్లా అన్నాక నీళ్ళు తెచ్చిపెట్టాడు బాధ్యత.
దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమిరేట్స్ రహదారిపై కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపైన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన 3 ఉన్నారు. కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం, మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి తిరుపతి గౌడ్, మెట్పల్లి గాజులపేటకు చెందిన అబ్దుల్ రఫీక్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు భారత కాన్సులేట్ అధికారులు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొరుట్ల వైపు నుండి నిజామాబాద్ దిశగా గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డివైడర్ ప్రారంభ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రహదారి పక్కన వ్యాపారులు వాహనాలు నిలిపివేయడంతో రోడ్డు ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీ డబ్బుల కోసం ఓ మహిళ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్కు చెందిన ఒక మహిళ పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. ఓ వ్యక్తి నుండి తనకు రావాల్సిన 2,000 రూపాయలను ఇప్పించాలని పోలీసులను కోరింది. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తితో మాట్లాడి 1,000 రూపాయలు ఇప్పించారు. దీంతో ఆగ్రహానికి గురి అయిన మహిళ 1,000 రూపాయలు తగ్గిస్తారా అంటూ పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను లోనికి తీసుకుని వెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు తనను అకారణంగా కొట్టారని ఆరోపిస్తూ సదరు మహిళ ఇన్నోవా వాహనంపైన దాడి చేసింది. దీంతో కారు ముందు భాగంలోని అద్దం స్వల్పంగా ధ్వంసమైంది. మా బండి గారికి ఆధార్ మీటికి వచ్చి ఇల్లు ఆడతాడు కూడా మా బండి మీద కొడుతున్నావు నీ బండి నాది అరే బండది లోపలికి అయితే తీసుకోలేరు కొట్టింది అక్క భయం అవుతుంది అక్కడ ఏముండ ఏదో ఒకటి వాళ్ళ కొట్టింది దాకా నా పైసా చేతికి వచ్చింది దాకా వాళ్ళ కొట్టింది నేను పోను అయితే బొక్క పోతా నేనే అంటున్నా నన్ను ఏమైనా వేసుకోండి తప్పుకోండి ఇంకోటి పడితే నిమిషం కూడా కావాలి ఎందుకు రాబోతానికా భయపడి అంటానికా అంటే ఇచ్చేటోళ్ళు అయితే ముందు పెడతాను చూసి ఏ మంచిగా ఇంకోసారి అంటే కూడా
బదిలీపై వెళ్తున్న కేడీసీసీ ఉద్యోగులను ఫ్యాక్స్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కరీంనగర్ డీసీసీబీ బ్యాంకు ఉద్యోగులు బదిలీపై వెళ్తూ ఉండగా ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. వృత్తిలో బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్లు రాజయ్య, సంజీవరెడ్డి, కొండా శేఖర్, అమృత, సీఈఓ లక్ష్మణ్, మాజీ డైరెక్టర్లు గుడిసె సదానందం, రాచర్ల మహేందర్, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ విజయ్, పవన్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పాత బజార్ శివాలయంలో లలితామాత కుంకుమార్చన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలలో ఒక మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 4 నెలలు పూర్తి అయినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, కౌన్సిలర్ గరిగే శోభారాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బిర్దు సమత, అర్చకులు పాల్గొన్నారు. సదా ఈ యొక్క అధిక మాసం విశిష్టత 33 రోజులు కనుక ఆ 33 రోజుల్లో భాగంగా 33 వస్తువులను వారు సమర్పించినారు. తద్వారా అమ్మవారి ఆశీస్సులు ఆ కుటుంబానికి సదా అందజేస్తుంది. అలానే ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత వైభవంగా ప్రతి మాసం కూడా ఇక్కడ చేపడుతుంది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు మహిళలు కూడా అఖండిత సౌభాగ్యాన్ని, ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, సదా విద్యను, వ్యాపారాన్ని అన్నీ కూడా రాణించేయడానికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అందులో భాగంగా ఈ యొక్క 5వ మాసం నుండి మొత్తానికి గాను 13 మాసములుగా నిర్ణయించబడింది. అధిక మాసం కలుపుకొని ఇది 5వ మాసం పూర్తిపడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్ గారు మరియు వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు సదా ఎప్పటికీ పట్టణానికి ఉంటూ తద్వారా రాష్ట్రానికి, తద్వారా దేశానికి కూడా వృక్షంగా ఉండాలి. వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం హుజరాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆఫీసులోని పెండింగ్ కేసులో రికార్డులను పరిశీలించిన సిపి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసింగ్లో సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ప్రివెంటివ్ పోలీసింగ్, CCTNS 2.0, ఈ సాక్ష్య యాప్లలో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15లోగా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కేసులకు సంబంధించిన ఆధారాల సేకరణలో ఈ సాక్ష్యాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. అధికారుల పనితీరును సిపి అభినందించారు. ఆయన వెంట ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక్కడ టీం మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రెస్పెక్టెడ్ డిజిపీ సార్ ఇన్స్ట్రక్షన్ కొత్తగా వచ్చిన తర్వాత సార్ గివ్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎఫెక్టివ్ అండ్ స్ట్రాంగ్ పోలీసింగ్ రిలేటెడ్, దీనికోసం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ప్రివెంటివ్ పోలీసింగ్ రిలేటెడ్ అండ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ రిలేటెడ్ మేము ఫోకస్ చేస్తున్నాం. యూజ్ ఆఫ్ టెక్నాలజీలో CCTNS 2.0 ఇంప్లిమెంటేషన్, కొత్తగా వచ్చిన ఈ సాక్షి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. 15th జూన్ వరకు ఆల్ UI ఉన్న కేసెస్ మన CCTNSలో ఆన్లైన్ మేము అప్లోడ్ చేస్తాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టైమ్ లైన్ ప్రకారం ఎట్లా FIRతో పాటు అదర్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, దీనికోసం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సాక్షి కూడా మనకి కొత్త క్రిమినల్ లాస్లో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, అది కూడా ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి అండ్ హౌ ఈ సాక్షి మనకి హెల్ప్ అవుతుంది, దీనికోసం ఎట్లా ట్రైనింగ్ ప్లాన్ చేయాలి, దీనికోసం కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రివెంటివ్ పోలీసింగ్ రిలేటెడ్ లాస్ట్ మంత్లో ఒక సెన్సేషనల్ డకైతీ కేసు కూడా జరిగింది మన డిస్ట్రిక్ట్లో. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్లో బ్యాంక్ అండ్ జ్యువెలరీ షోరూమ్, అన్ని జ్యువెలరీ షోరూమ్ అండ్ బ్యాంక్స్కి సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇన్ హుజరాబాద్ సబ్ డివిజన్. అది కూడా ఈరోజు ఐ హావ్ రివ్యూడ్ ఆల్ ద సెక్యూరిటీ ఆడిట్.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీగాథ గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మి మహేందర్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తను వేరు చేసి జీపీ వాహనాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలుగా నమోదు చేసుకోవడం జరిగింది. అందులో నుంచి అప్పుడప్పుడు పనికి వచ్చేవారు మాత్రము 200 మంది మాత్రమే వస్తున్నారు. అంటే ఇవాళ వచ్చి మళ్ళీ పని చేసి మళ్ళీ ఇప్పుడు రావడం అనేది జరుగుతుంది. ఆ రకంగా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మాత్రము 8 నుంచి 10-15 మంది మాత్రమే మన శ్రీగాథ గ్రామంలో రావడం జరుగుతుంది. ఈ 65 రోజులలో మీరు మీ గ్రామంలో రోజు 7-8 మంది రావడంతో ఓన్లీ 668 మ్యాండేట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది మన దగ్గర. అంటే మన గ్రామంలో ఇప్పటి వరకు ఇప్పుడు పక్క విలేజ్ లో మనకి ఇప్పుడు కొత్తపల్లి కావచ్చు, రాజుపేట కూడా మనకు ఎక్కువనే తీసుకుంది. ఒక 1000-1500 వరకు వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. అంత చిన్న గ్రామం అయినా మన ఊరు నుంచి వేరుపడ్డటువంటి గ్రామంలో కూడా ఎక్కువగా పొందడం జరిగింది. కానీ మన గ్రామంలో చాలా వరకు పనికి సద్వినియోగం చేసుకోవట్లేదు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టామధు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాగిరెడ్డి తిరుపతి రెడ్డి హెచ్చరించారు. ధర్మారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టామధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో పుట్టామధుకు రాజకీయంగా జన్మనిచ్చింది దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబమేనని గుర్తు చేశారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అదే కుటుంబంపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంఘ రంజిత్, కాంగ్రెస్ నాయకులు హనుమయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీరు అప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పుట్టమధు చేతిలో ఒక పక్క రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నువ్వు చేసిన చర్యలు గతంలో మర్చిపోయినావా? ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ తండ్రి నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు. పుట్టమధు ఖబర్దార్, నీ హత్యా రాజకీయాలు ఎక్కువ రోజులు రావు. నువ్వు అనుకుంటున్నావు అందరూ నీలాగుంటారని. నువ్వు ఎక్కడ పెరిగినావు? అదే దుద్దిల్ల కుటుంబం. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అమరవీరులు 1300 మంది విద్యార్థులు చనిపోతురని తెలంగాణ పార్టీని ఆదరించారు తప్ప రోజు రోజుకు పడిపోతున్న టీఆర్ఎస్ పార్టీ ఎట్లా లేవాలని ఈ రౌడీలతోటి, ఇసొంటి నాయకులతోటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అంటే అన్పార్లమెంట్గా మాట్లాడుకుంటూ వాళ్ళ కార్యకర్తల ఉనికి కోల్పోతున్న పార్టీని రెచ్చగొట్టి మనం ముందుకోవాలన్న ఉద్దేశంతో పోతురు. మీ నూకలు చెల్లినాయి, మీ రౌడీ రాజకీయం నడవది. ఇసొంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ మిమ్మల్ని తిరగనీయం. ఒక కులాన్ని, ఒక కులం మాది 30,000 అని. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఎన్టీపీసీలో కాంగ్రెస్ బీసీసీఎల్ నాయకులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టామధు వ్యాఖ్యలను నిరసిస్తూ భారత రాజ్యాంగానికి పాలాభిషేకం చేశారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టామధు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రోడ్డుపైన హంగామా సృష్టించడం సరికాదన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు పుట్టామధు ఎక్కడ ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని ప్రశ్నించే అర్హత పుట్టామధుకు లేదన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అడుగుతున్నావు కదా. నువ్వు దొరల మోచేతి నీళ్ళకు అలవాటు పడి దొరల గడీల దగ్గర కాపలా కాసే ఓ కుక్క ఇవాళ కేసీఆర్కు ఉన్నటువంటి ఓట్లన్నీ, ఇవాళ కేసీఆర్ వర్గానికి ఉన్నటువంటి ఓట్లన్నీ ఇవాళ నువ్వు దొర మోచేతి నీళ్లు దాకి దొరల ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఇవాళ బహుజన వాదం ఎత్తుకుంటే ఇవాళ బహుజనులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ బహుజనుల కోసం, భారతదేశాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అడుగుతా ఉన్నాం. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం మార్చాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడినప్పుడు ఏ బొక్కలో పడుకున్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ నిన్న మంతనిలో ఇవాళ పూదరి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మీద 2020 సంవత్సరంలో 2022 సంవత్సరంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసులు నమోదైనాయి. నిన్న ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆత్మహత్యకు
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొరుగు దేశాల ప్రజలు యుద్ధాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ మోదీ కారణంగానే భారతీయులు ఎలాంటి సమస్య లేకుండా ఉన్నారని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. 12 ఏళ్లుగా సైనికుడిలా దేశాన్ని కాపాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానికి దేశ ప్రజల ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, తల్లపెల్లి బాలకిషన్ రావు, మొగుళ్ల శ్రీహరి, బాసాని దయానంద్ పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారు 12 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వారి పేరు మీద భగవంతుణ్ణి వేడుకుంటూ అర్చన చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరి ఇంకా 100 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తే ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి మరి నరేంద్ర మోదీ గారి పాలనే నిదర్శనము. మరి దేశ సేవయే మార్గము, దేశ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పేసి గౌరవ నరేంద్ర మోదీ గారు మరి అహర్నిశలు ఏ ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా సిక్ కాకుండా మరి పరిపాలన చేస్తున్న ఏకైక వ్యక్తి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బీజేపీ మండల అధ్యక్షులు మోకిలే విజేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హన్మయ్యాచారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ పోషెట్టి రాకేష్, మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం, పెరుక గంగరాజు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మరి నరేంద్ర మోదీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరి భారతదేశాన్ని మరికొన్ని సంవత్సరాలు వారి సుపరిపాలనలో దేశం మరింత ముందుకెళ్లాలని, భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి మరి భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా మరొకసారి చరిత్రలో నిలపాలని మరి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి గురించి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.